నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మీ దగ్గర ఆస్తులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఎంత సంపద ఉండి కూడా ఫలితం లేనట్లే. సిబిల్ స్కోర్ ఆర్థిక క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంటుంది. ఏదైనా కొత్త రుణం తీసుకోవాలి అని డిసైడ్ అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చూసేవి సదరు వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది అన్నది. క్రెడిట్ స్కోర్ బాగుంటే తేలిగ్గా అప్పు దొరకడమే కాదు, వడ్డీలోనూ రాయితీ లభించే వీలుంది. క్రెడిట్ స్కోర్ను 300 నుంచి 900 వద్ద లెక్కేయడం తెలిసిందే. 800 మించి క్రెడిట్ స్కోర్ ఉంటే అది మంచి స్కోర్గా పరిగణనలోనికి తీసుకుంటారు. 670 నుంచి 739 వరకు స్కోర్ ఉన్నా పర్లేదు, కానీ 600 కంటే తక్కువ ఉంటే మాత్రం ఏ రుణ సంస్థ కూడా సదరు వ్యక్తిని పట్టించుకోవు. అతనికి ఎలాంటి రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు రావు. బ్యాంకులు అప్పు ఇవ్వాలి అంటే ఇంత కీలకంగా ఉండే ఈ స్కోర్ను ఎవరిస్తారు? ఈ స్కోర్ను మెరుగుపరుచుకోవడానికి ఏమేం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న విషయంలోకి వెళితే కీలక అంశాలు కనిపిస్తాయి. మన దేశంలో క్రెడిట్ స్కోర్ను లెక్క కట్టే సంస్థలు 4 ఉన్నాయి. అత్యధికులు సిబిల్ స్కోర్ను ప్రామాణికంగా తీసుకుంటారు. అత్యంత పాపులర్ అయిన ట్రాన్స్ యూనియన్ సిబిల్తో పాటు ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్స్, క్రిఫ్ హామర్క్ సంస్థలు రుణ గ్రహీతల చెల్లింపు తీరును లెక్కిస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డులో ఉన్న గరిష్ట మొత్తాన్ని కాకుండా కార్డు లిమిట్లో కేవలం 30 నుండి 40% మించి వాడేయడం లాంటి అంశాలు క్రెడిట్ స్కోర్ను దెబ్బతీస్తూ ఉంటాయి. మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు పరిమితిలో కేవలం 30 నుండి 40% లోపే వినియోగించడం ద్వారా మీరు బాధ్యతాయుతంగా ఖర్చు చేసే వ్యక్తిగా రుణదాతలు భావిస్తారు. అదే సమయంలో మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి 70 నుండి 80% ఉంటే క్రెడిట్ స్కోర్ తగ్గిపోవచ్చు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అంతేకాదు, తక్కువ లిమిట్ ఉన్న కార్డుల్ని వీలైనంత వరకు వాడకుండా ఉండడం మంచిది. లిమిట్ ఎక్కువగా ఉన్న కార్డులో కాస్త ఎక్కువ ఖర్చు చేసినా నిష్పత్తిలో ఇబ్బందులు ఉండవు. కొందరు క్రెడిట్ కార్డు బిల్లులతో పాటు రుణాల మీద తీసుకున్న ఈఎంఐలను తూచా తప్పకుండా చెల్లిస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా ఆ విషయంలో ఎలాంటి తప్పులు చేయరు, కానీ వారి క్రెడిట్ స్కోర్ ఆశించినంత బాగుండదు. దీనికి కారణమేంటో తెలిస్తే అవాక్కవుతారు. క్రెడిట్ కార్డు మీద కొనుగోళ్లు చేసినప్పుడు ఆ మొత్తాన్ని 0 వడ్డీతో ఈఎంఐలుగా మార్చుకోవచ్చు అని పలు సంస్థలు ఊరిస్తూ ఉంటాయి. కొన్ని సంస్థలైతే ఈఎంఐలతో కొనుగోలు చేస్తే ఆయా ఉత్పత్తులపై అధిక రాయితీ ఇస్తాము అని ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి ఆకర్షణలకు లోనైతే క్రెడిట్ స్కోర్కు ఎఫెక్ట్ పడుతుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఈఎంఐలు తీసుకోవడాన్ని మీ ఆర్థిక సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తూ ఉంటాయి. ఈ కారణంగానే క్రెడిట్ స్కోర్ ప్రభావితమవుతూ ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఉత్పత్తులను అమ్ముకునే సంస్థలు కూడా ఈ విషయాలని చెప్పవు. సులువుగా తీర్చేయవచ్చు అన్న ఉద్దేశంతో వాయిదాల పద్ధతిని ఫాలో కావడం ఎంత తప్పో, కొందరు క్రెడిట్ కార్డ్ బాకీ తీర్చేందుకు మరో రుణాన్ని తీసుకోవడం, ఒక అప్పును మరో అప్పుతో బదిలీ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల తాత్కాలిక ఉపశమనం కలగొచ్చు, కానీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అంతేకాదు, క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు కొత్త క్రెడిట్ కార్డులకు అప్లై చేయవద్దు. తక్కువ వ్యవధిలో క్రెడిట్ కార్డు దరఖాస్తులు చేయడం కూడా క్రెడిట్ స్కోర్ మీద ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే అదే పనిగా క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయడాన్ని రుణదాతలు మీరు డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నట్లుగా భావిస్తారు. కొందరు క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రతి నెల చెక్ చేస్తూ ఉంటారు. ఇది కూడా క్రెడిట్ స్కోర్కు నెగిటివ్గా మారుతుంది. 6 నెలలకు ఒకసారి తనిఖీ చేసుకోవడం, ఏవైనా సమస్యలు ఉంటే ఆయా క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తూ మార్పులు చేస్తారు. వారి నుంచి ఏదైనా పొరపాట్లు జరిగితే సరిచేసుకుంటారు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు పెంచుకోవడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అనే చెప్పాలి. హామీతో కూడిన రుణాలు తీసుకోవడం, అదేనండి బంగారం మీద రుణం. ఫిక్స్డ్ డిపాజిట్ హామీతో క్రెడిట్ కార్డులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ మరింత మెరుగయ్యే వీలుంటుంది. సో క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు, తగ్గేందుకు చాలానే అంశాలు కారణమవుతాయన్న అవగాహన ప్రతి ఒక్కరికి ముఖ్యం.